తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ, శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. నీలకంఠుడికి ఏకాదశ రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు, నదులలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు. భాగ్యనగరంలో మహాశివరాత్రి శోభ, కీసరగుట్ట రామలింగేశ్వరాలయంలో ఘనంగా వేడుకలు. భక్తులతో శ్రీశైలం కిటకిట, భక్తజన సంద్రంగా శ్రీకాళహస్తీశ్వరాలయం. శ్రీశైలంలో సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ, రాత్రి మహన్యాసపూర్వ ఏకాదశ రుద్రాభిషేకం. వేములవాడ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు, విద్యుత్ దీపకాంతులతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. నెల్లూరు మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు, తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు. తిరుపతి జిల్లాలో భక్తులతో కిటకిటలాడుతోన్న శైవ క్షేత్రాలు, జీవలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. కూసుమంచి శ్రీ గణపేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు, శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు. చిలకలూరుపేటలోని కోటయ్య సన్నిధికి ప్రభల తరలింపు, మంత్రి విడతల రజని చేతుల మీదుగా ప్రభల తరలింపు. కోటప్పకొండ త్రికుటేశ్వరుని ఆలయంలో శివరాత్రి వేడుకలు, బిందె తీర్థంతో శివుడికి ప్రత్యేక అభిషేకం. కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ, త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. ఇవాళ ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు సీఎం శంకుస్థాపన, ఫరూక్ నగర్ బస్ డిపో దగ్గర మెట్రో పనులకు శ్రీకారం. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు. ఇవాళ 3 పార్టీల సంయుక్త మీడియా సమావేశం ఉండే ఛాన్స్. నేడు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటించే ఛాన్స్. రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో లిస్టులో వెల్లడిస్తామన్న ఉత్తమ్. ఇవాళ మరోసారి బీజేపీ సీఈసీ సమావేశం, లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు. తెలంగాణలో మహిళా వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోంది. జీవో నెంబర్ 3ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర కవిత దీక్ష. భూపాల్పల్లిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పర్యటన, నేడు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను సందర్శించనున్న కమిటీ. తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు, జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు, ఈ నెల 16న కోర్టు ముందు హాజరు కావాలని నోటీసులు. ఎర్ర సముద్రంలో దాడికి గురైన మరో నౌక, సిబ్బందిని రక్షించిన భారత యుద్ధ నౌక.